హాయ్ హలో నమస్తే. ఈరోజు మన ఈ వీడియోలో లైవ్ చార్ట్ ఓపెన్ చేసి ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి, ఈ ఈ ట్రేడింగ్ ఇండికేటర్స్ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ఒక అనాలిసిస్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలని చెప్తాను. ఓకే, ఇప్పుడు కమింగ్ టు నేను ఇక్కడ ఓపెన్ చేసింది ఫైర్స్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూస్తే మనకు టైం ఫ్రేమ్ 3 minutes టైం ఫ్రేమ్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, లెఫ్ట్లో ఏమో నిఫ్టీ 50, దాని తర్వాత కింద మనకి కాల్ ఆప్షన్, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ ఇక్కడ నేను ఓపెన్ చేసి పెట్టాను. ఎందుకు నేను ఇక్కడ నిఫ్టీ ఒకటి ఆన్ చేశానంటే, ఇప్పుడు ఏంటంటే ప్రీమియం ప్రైస్, సపోజ్ నాకు ఈ స్ట్రైక్ ప్రైస్లో నేను బై చేయాలంటే నాకు 6,000 రూపీస్ ఉంటే సరిపోద్ది. అలానే నాకు బ్యాంక్ నిఫ్టీలో సేమ్ అరౌండ్ మనం ఒక స్పాట్ ప్రైస్ని మనం బై చేయాలంటే అట్లీస్ట్ మనకి ఇక్కడ మనకి 14,000 అరౌండ్ 15,000 రూపీస్ కావాలి. సో నేను చూజ్ చేసేది ఎక్స్పైరీ డేట్ ఏదైతే దగ్గరగా ఉందో నిఫ్టీ, అది ఏదర్ బ్యాంక్ నిఫ్టీ. సో దాన్ని చూజ్ చేసుకున్నాను. అందుకని నేను ఈ టైంలో నేను నిఫ్టీని ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, నిఫ్టీని ట్రేడ్ చేయడానికి చూస్తాను. సో ఈరోజు ఫస్ట్ మనం మార్కెట్ చూడగానే అండ్ మనకు చార్ట్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ వీ నీడ్ టు మనం ఓపెన్ చేయాల్సింది మనకి కావాల్సిన ఇండికేటర్స్ కానీ మన ప్రైస్ యాక్షన్ కానీ మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అది ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత దెన్ ఈరోజు ఒక 9:15 నుంచి అట్లీస్ట్ ఒక 30 minutes అంటే 9:45 వరకు మనం ఎటువంటి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకూడదు, ట్రేడ్స్ బై చేయొద్దు. ఓకే, దెన్ తర్వాత లాస్ట్ 3:30 తర్వాత మనం 3 తర్వాత, ఓకే, 3 నుంచి 3:30 తర్వాత 3:30 మధ్యలో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయకూడదు. ఓకే, ఈరోజు అనాలిసిస్ ఏంటంటే, ఇక్కడ నిఫ్టీ ఉంది, మనకి ఇక్కడ పీసీఆర్ పుట్ కాల్ రేషియో మనకు 0.83, అంటే ఈరోజు మార్కెట్లో స్ట్రెంత్ లేదు. దెర్ ఈజ్ నో స్ట్రెంత్ అట్ మన కాల్ సైడ్ మనకి స్ట్రెంత్ లేదు. ఇక్కడ కంప్లీట్గా పుట్ సైడ్ చూపిస్తుంది. అండ్ దెన్ సెకండ్ అనాలిసిస్లో మనం ఎల్టీపీ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్లో మనకు కంప్లీట్గా గ్రీన్, మనకు 50%, 40%, 30% ఇక్కడ ఉంది కదా, మొత్తం గ్రీన్ ఉంది. అంటే ఇది కూడా మనకు పుట్ సైడ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. అండ్ కమింగ్ టు మళ్ళీ మనం ఇటువైపు వస్తే వాల్యూమ్ చూసినా కూడా మనకి ఎటువైపు ఎక్కువగా ఉందంటే వాల్యూమ్ మనకు పుట్ సైడ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి 51 CR, ఇక్కడ 30 CR, ఇక్కడ 35 CR, 31 CR. సో మనం దీన్ని బట్టి కూడా మనం ఈరోజు మార్కెట్ పుట్ సైడ్ ఉందని అర్థం. అండ్ దాని తర్వాత అనాలిసిస్ విషయానికి వస్తే మనకు లాంగ్ బిల్డ్ పుట్ సైడ్ ఈరోజు మార్కెట్ ఉంది. సో ఈరోజు మనం పుట్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే మనం కాల్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తే ఏమవుతుందంటే, ప్రీమియం తక్కువగా ఉండడం వల్ల మనకు మార్కెట్లో ఒకవేళ పెరిగినా కూడా, అంటే కాల్ సైడ్ మార్కెట్ మళ్ళీ రివర్సల్ అయినా కూడా మనకు ప్రైస్ అనేది పెరగదు. సో మనం మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉందో అటువైపు వెళ్ళడానికి మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి, ట్రేడ్ తీసుకోవాలి. సో ఈ అనాలిసిస్ మనకు పుట్ సైడ్ అనేది మనకు తెలిసింది. సో మార్నింగ్ 1/2 hour దాటిపోయింది. దెన్ తర్వాత ఇక్కడ మనం ఇక్కడ నుంచి 10 నుంచి మార్కెట్ 10 నుంచి మనం ఎక్కడైతే రివర్సల్ అవుతుందో ఇక్కడ మనకి ఎటువంటి ఇండికేటర్ లేదు నిఫ్టీ 50లో. ఓకే, కాబట్టి మనం 20 MA అండ్ సూపర్ ట్రెండ్ టచ్ అయ్యేదాకా, ఇక్కడ 20 MAని బ్రేక్అవుట్ చేసి మనకు సూపర్ ట్రెండ్ మనం 20 MA దగ్గర కొన్ని తీసుకుంటాము, కొన్ని అరౌండ్ మన దగ్గర క్యాపిటల్ ఉన్న దాన్ని బట్టి ఒక 30% ఆఫ్ క్వాంటిటీ తీసుకుంటాము. దెన్ తర్వాత ఇంకొక ఇండికేటర్ వచ్చిన తర్వాత మనం 30% క్వాంటిటీ తీసుకుంటాం. అంటే మనకి ఇప్పుడు టోటల్ 60% ఆఫ్ ది క్యాపిటల్ మనకు కన్జ్యూమ్ అయింది. నెక్స్ట్ ఇంకొక 40 to 50 ఉందనుకుందాం. సో రిమైనింగ్ మనకి ఇంకా మార్కెట్ ఇంకొంచెం పైకి వచ్చినప్పుడు ఆ టైంలో మనం తీసుకోవాలి. అండ్ టార్గెట్స్ని కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. వన్స్ మనం ఏ ప్రైస్ అయితే కొనుక్కుంటామో అక్కడే ఇమీడియట్గా మనం టార్గెట్ని కూడా ప్లేస్ చేయాలి. సో మనం ఇక్కడ మార్కెట్ రివర్సల్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ మనం పుట్ సైడ్ తీసుకుంటాం. అంటే నేను ఇక్కడ కాల్ సైడ్ ఓపెన్ చేశాను కదా, నేను ఇక్కడ పుట్ సైడ్ నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ 25,400 ఇక్కడ నేను పుట్ సైడ్, ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మార్కెట్ ఇలా అయింది. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ అంటే ఒక 102
దగ్గరికి వచ్చిన తర్వాత మనకు అట్లీస్ట్ ఎంత ఉంది 97. సో 102 నుంచి మనకు అరౌండ్ ఒక 4% అంటే 106 కానీ 105 కానీ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్లో మనం ఇంకొన్ని కొనుక్కున్న తర్వాత దానికి 101 పెట్టుకుంటే 105 ఆర్ 106 మనం టార్గెట్ పెడతాం. సో ఇలా టార్గెట్ని మనం ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇండికేటర్ టచ్ అయ్యే వరకు మళ్ళీ మళ్ళీ 20 MA దగ్గర మనం ఇక్కడ తీసుకుంటాం. ఈ 20 MA టచ్ అయిన చోట మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే ఇక్కడ 108 నుంచి అగైన్ మనకు 115 అనేది మనకు టార్గెట్. సో స్కాల్పింగ్లో ఈ విధంగా మనం ట్రేడ్ బై చేసిన తర్వాత ఇమీడియట్గా టార్గెట్ని కూడా ప్లేస్ చేయాలి. సో అదే అయిపోయింది. నెక్స్ట్ 20 MA టచ్ అయింది. ఈ 20 MA టచ్ అయిన తర్వాత 110 తర్వాత మళ్ళీ ఏంటి మనకి అరౌండ్ ఒక 4% వేసుకున్నా కూడా మనకి అరౌండ్ 105 ఆర్ 115 ఆర్ 116 వస్తుంది. సో ఆ టార్గెట్ను కూడా రీచ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 20 MA. సో ఈ 20 MA వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ 25% ఆఫ్ ది క్వాంటిటీ 25% ఆఫ్ ది మనీ మనం ఇక్కడ బై చేయాలి. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పుట్ సైడ్ రాకుండా కాల్ సైడ్ వెళ్తే ఏంటి అంటే బ్రేక్అవుట్ అవుతే ఏంటి ఛాన్స్ అంటే అగైన్ మనం సూపర్ ట్రెండ్ వరకు టచ్ అయితే మళ్ళీ అక్కడ 25% ఆఫ్ ది క్వాంటిటీ మనం యూజ్ చేయాలి. అంటే మనకి టోటల్ ఇప్పుడు 50% ఆఫ్ ది క్వాంటిటీ మనం యూజ్ చేసాం. ఇంకా రిమైనింగ్ 50% ఆఫ్ ది క్వాంటిటీ ఏదర్ ఒకవేళ మార్కెట్ రివర్స్ అయ్యి 100 MA దగ్గర టచ్ అయినా లేదంటే మన మార్కెట్ వొలటాయిల్గా సిచ్యువేషన్ మనం కన్సిడర్ చేసినా ఆ టైంలో మనం అక్కడ ఆర్డర్స్ని ప్లేస్ చేయాలి. అంతేగాని కంప్లీట్గా మనం ట్రేడ్ అనేది టోటల్ యూటిలైజేషన్ కంప్లీట్గా మనం యూటిలైజ్ చేయకూడదు. ఒకవేళ 25% యూజ్ చేసాము మన టార్గెట్ రీచ్ అయింది. ఒకవేళ రీచ్ అయినా మనకి ప్రాబ్లం ఏంటి మనకు ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయి ఉంటుంది కాబట్టి సో మనం ప్రాఫిట్లోనే ఉంటాం. సో ఈ విధంగా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సూపర్ ట్రెండ్ టచ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇండికేటర్ టచ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ 111కి బై చేసిన తర్వాత దెన్ మనకి ఇక్కడ 120 ఆర్ 119 అనేది మనం టార్గెట్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 20 MA అగైన్ మళ్ళీ సూపర్ ట్రెండ్ మళ్ళీ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ట్రేడ్ వెయిట్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 120 ఆర్ 121 టార్గెట్ అనమాట. ఎగ్జాక్ట్గా మనం టార్గెట్ అంటే మార్కెట్ క్యాండిల్స్ ఎటువైపు ఎక్కడ వరకు వెళ్తాయో అక్కడ వరకు మనమే కాదు ఎవ్వరూ ప్లాన్ చేయలేరు. సో ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ 20 MA టచ్ అయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటి నెక్స్ట్ సూపర్ ట్రెండ్ దగ్గర మళ్ళీ యావరేజ్ చేసుకుంటాం. ఒకవేళ సూపర్ ట్రెండ్ దగ్గర కూడా ఇంకా రివర్స్ అయిపోతే మార్కెట్ మనం తక్కువ లాస్తో కానీ మనం ఎగ్జిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో డేటా అనాలిసిస్ అనేది డేటా వాల్యూమ్ కానీ లేదా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఒకవేళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏమైనా కానీ ఇక్కడ ఉంటే అక్కడ మళ్ళీ మనం ట్రేడ్ని అవాయిడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి 100 MA ఇక్కడ 100 MA టచ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ 200 MA దగ్గరకు వచ్చింది. 200 MAకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాల్ సైడ్ వచ్చింది. సో అల్టిమేట్గా ఈరోజు మ్యాక్సిమం కేసెస్లో ఏం జరిగిందంటే పుట్ సైడ్ అంటే కాల్ సైడ్ మార్కెట్లో స్ట్రెంత్ లేదు అంటే బుల్లిష్ మార్కెట్ అనేది స్ట్రెంత్ లేదు. సో డెఫినెట్గా ఈరోజు మార్కెట్ ఈ విధంగా పర్ఫామ్ అవుతుంది అని అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనం బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ ఎప్పుడైతే తీసుకుంటుందో మళ్ళీ మనకు కాల్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం 3 తర్వాత మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయకూడదు. ఆ లోపే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషను మన టార్గెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. సో మనం పర్ డే అట్లీస్ట్ ఒక 20% లేదా 30% ఆఫ్ ది మనకు ప్రాఫిట్స్ అనేవి ఉండాలి. అంటే టోటల్ క్యాపిటల్లో మనకు ఒక 20 నుంచి 30% ఆఫ్ ది ప్రాఫిట్స్ మనకు వస్తే మనం ఆ రోజుని ఎండ్ చేయొచ్చు. సో రిమైనింగ్ ఏంటంటే బ్రోకరేజ్ ట్యాక్సెస్ ఈ విషయానికి వస్తే ఆ 30%లో అట్లీస్ట్ ఒక 5% లేదా 3% స్కాల్పర్స్కి మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అంటే అట్లీస్ట్ మనకు ఒక 25% కానీ 15% కానీ మనం ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ట్రేడింగ్లోకి వచ్చేటప్పుడు ట్రేడ్స్ని ప్లాన్ చేసేటప్పుడు డెఫినెట్గా మనం
క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బయట నుంచి ఎక్కడైనా అప్పు చేయడం, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చేయడం, ఈ డబ్బులు వస్తే నేను ఇంకొక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా, లేదంటే డిపెండెన్సీ ఉంది అంటే డెఫినెట్గా ఆ ట్రేడ్స్ని ప్లాన్ చేయకూడదు. సో మనకు ఈ మనీ పోయినా పర్లేదు, ఈ మనీ లాస్ అయినా పర్లేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నా ఎమోషనల్ కంట్రోల్లోనే ఉంటుంది అన్నప్పుడే మనం డెఫినెట్గా మనీ అనేది మనం తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. సో ఇది ఇలా మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనం ఇవంతా మీరు ఏదైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ డీమ్యాట్ అకౌంట్ని మాత్రమే యూజ్ చేయండి. అంతేగాని కొత్తది, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మీకు చూపించేది ఫైర్స్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ చూపిస్తాను. ఒకవేళ మీరు గ్రో కానీ ఎనీ అదర్ డీమ్యాట్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాటినే ఫాలో అవ్వండి. బై సెల్ మీకు, ఎందుకంటే ఈ ఆప్షన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. సో నేనైతే జెరోదా ఓపెన్ చేస్తాను ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. చార్ట్ మాత్రం నేను ఇక్కడ ఫైర్స్లో చూస్తాను. సమ్ టైమ్స్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా నేను ట్రేడింగ్ వ్యూలో కూడా మనం చార్ట్స్ అనేది ఓపెన్ చేసి చూస్తుంటాను. సో ఈ విధంగా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇది వీడియో టోటల్ సమ్మరీ ఈరోజు. సో ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.